ఒక చిన్న అవకాశం దొరికితే చాలు ఒక పెద్ద భయం సృష్టించేస్తున్నారు. మన ఇరాన్ అమెరికా యుద్ధంలో కూడా అంతే. అక్కడ యుద్ధం మొదలైందో లేదో ఇక్కడ ధరలు పెంచేశారు. ఇక్కడ ఎప్పుడో వచ్చినటువంటి వస్తువులు ఉన్నా సరే ధరలు పెంచేశారు. అక్కడ యుద్ధం వల్ల. పోనీ అక్కడ యుద్ధం ఆగిపోగానే ఇక్కడ ధరలు తగ్గిస్తారా? అలా తగ్గించరు. ఇప్పుడు ఈ ఎల్‌నినో కారణంగా పంటలు పండవు, ఈసారి కరువు తప్పదు అన్న విధంగా జరుగుతున్నటువంటి ప్రచారం భాగంగా నిజంగానే తెలంగాణలో చూస్తే 1,32,00,000 ఎకరాల్లో 60,00,000 ఎకరాల లోపే పంట పండిస్తున్నారు. దీంతో ఇక్కడ ఉన్నటువంటి హోల్‌సేల్‌దారులు, రిటైల్ వ్యాపారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పటి నుంచే ధరలు పెంచేశారు బియ్యానికి. సోనా మసూరి IR60 రకానికి చెందినటువంటి ఈ యొక్క బియ్యం ధరలు ఇప్పుడు విపరీతంగా పెరిగిపోయి 300 నుంచి 500 రూపాయలు పెంచేశారు బస్తా మీద. ఇది ఎంత దారుణం! ఇంకా కరువు ఉందో లేదో ఇప్పుడే తెలియదు. డిసెంబర్, జనవరి వస్తే కానీ మనకు తెలియదు. పోనీ అప్పటి నుంచి పెంచారంటే ఒక అర్థం ఉంది. ఇప్పుడు ఆల్రెడీ స్టాక్ ఉంది. ఈ స్టాక్ని ఏమొచ్చేసి వీళ్ళు బ్లాక్ చేసేస్తున్నారు. మా దగ్గర స్టాక్ లేదని చెప్పేస్తున్నారు ఇప్పటి నుంచే. ఒక భయాన్ని సృష్టిస్తున్నారు వ్యాపారస్తులు. మామూలుగానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అంటేనే అన్నపూర్ణ. మన 2 రాష్ట్రాలు విపరీతంగా పంటలు పండిస్తాయి, వరి పంటలు. అయినా మళ్ళీ మనము ఈ విధంగా బియ్యం కొనుక్కునేటువంటి పరిస్థితి, అంటే బియ్యం కొనలేనటువంటి పరిస్థితికి తీసుకొస్తున్నారు. మీరు ఎప్పటి నుంచి పెంచాలి? ఫిబ్రవరో, జనవరో, లేకపోతే మార్చి అప్పటి నుంచి పెంచాలి. 2026 నుంచి కదా ఇది మొదలవుతుంది ఈ కరువు, ఒకవేళ పంటలు రాకపోతే. అప్పటి వరకు ఈ మనం పండించినటువంటి పంటల యొక్క బియ్యం ఉంటాయి కదా, అయినా సరే బ్లాక్ చేసేసి ఇప్పటి నుంచే ధరలు పెంచేసి లాభాలు గడిస్తున్నారు. ఏం పరిస్థితి తీసుకొస్తున్నారో చూడండి.